హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ జస్వంత్. ఈరోజు నేను చేర్చోటుకు సంబంధించిన డబుల్ యాప్స్ ఎలా యూజ్ చేయాలి, ఎలా యాడ్ చేసుకోవాలి, ఎలా వాడాలి అనేది కూడా నేను ఈ వీడియోలో పూర్తి వివరాలు డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నేను ఆల్రెడీ 7 చేర్చట్ యాప్స్ అనేది మెన్షన్ చేశాను. ఈ 7 చేర్చట్ యాప్స్లలో ఐడీస్ కూడా లాగిన్ అవ్వడం జరిగింది. ఈ 7 యాప్స్ అనేది కూడా నేను యూజ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మిస్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. నేను నా ఛానల్ అనేది అప్పుడప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. మీకు అప్పుడప్పుడు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. ఇప్పుడు చేర్చటుకు సంబంధించిన డబుల్ యాప్స్ ఎలా యూజ్ చేయాలి, ఎలా వాడాలి, ఎలా యాడ్ చేయాలి అనేది కూడా ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాను. ఇప్పుడు ఈ వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు సపోజ్ మనం ప్లే స్టోర్ యాప్ అనేది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినట్లయితే ఇంటర్ఫేస్ అయితే ఇలా రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత మనకు ఇక్కడ కింద సెర్చ్ బాటమ్ ఉంటుంది. ఆ సెర్చ్ బాటమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనం సెర్చ్ బాటమ్ మీద ఏమని టైప్ చేస్తాము అని అంటే మల్టీపేజ్ అని టైప్ చేయాలి. మల్టీపేజ్ యాప్ అని టైప్ చేసిన తర్వాత ఈ ఇంటర్ఫేస్ అయితే ఇలా రావడం జరిగింది. ఇక్కడ మనకు కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మల్టీ యాప్ డూల్ పేజ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా రావడం జరుగుతుంది. నేను ఆల్రెడీ కూడా ఇన్స్టాల్ చేసుకున్నాను. ఆల్రెడీ కూడా యూజ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం కింది స్క్రోల్ చేసిన తర్వాత ఇవి ఓపెన్ చేస్తే మనకు చేర్చడ్ యాప్స్ ఎన్ని యాప్స్ కావాలంటే అన్ని యాప్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చేర్చడ్ యాప్స్ అనే కాదు, వేరే యాప్స్ కూడా యూజ్ చేసుకోవడానికి కూడా అవైలబుల్లో ఉంది. నేను ఆల్రెడీ కూడా యాడ్ చేశాను. ఇది ఎలా యాడ్ చేశాను, ఎలా యూజ్ చేయాలన్నది కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు సపోజ్ నేను ఈ యాప్ అనేది ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. మీరు కూడా ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకు ఇంటర్ఫేస్ అయితే ఎలా వస్తుంది అని అంటే ఫస్ట్ మనకు చాట్ అనే ఆప్షన్ వస్తుంది. చాట్ అనే ఆప్షన్ వచ్చిన తర్వాత పర్మిషన్స్ అడుగుతుంది. ఆ పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా రావడం జరుగుతుంది. మీరు ఈ చేర్చడ్ యాప్స్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను కాబట్టి 7 యాప్స్ వరకు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు చేర్చడ్ యాప్స్ ఎలా యాడ్ చేసుకోవాలన్నది కూడా ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ మనకు అన్ని పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత మనం ప్లస్ బాటమ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా రావడం జరుగుతుంది. మనం చేర్చడ్ యాప్ అనేది ఒకటే యూజ్ చేసుకోవడం కాదు, ఎన్ని యాప్స్ అంటే అన్ని యాప్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఇక్కడ మనకు చేర్చడ్ యాప్ అనేది సెర్చ్ బాటమ్ మీద సెర్చ్ చేయండి. చేర్చడ్ యాప్ అనేది సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు చేర్చట్ 8 అనే నెంబర్ అనేది పడిన తర్వాత ఇక్కడ మనం చేర్చట్ యాప్ అనేది స్క్రీన్ మీద రావాలి అని అనుకుంటే ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా పెట్టుకోవాలి స్క్రీన్ మీద అని అంటే ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ దీని మీద 8 నెంబర్ పైన మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు షార్ట్ కట్ ఉంటుంది. ఆ షార్ట్ కట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు సిస్టమ్ ఐకాన్ అని ఉంటుంది. సిస్టమ్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇంటర్ఫేస్ అయితే ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు చేర్చడ్ యాప్ అనేది ఉంటుంది. ఆ చేర్చడ్ యాప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనము చేర్చట్ 8 ఉంది కదా, చేర్చట్ 8 మీద క్లిక్ చేసినట్లయితే దాన్ని రిమూవ్ చేసి మనం ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను జస్వంత్ ఏజెన్సీ అని పేరు పెట్టుకున్నట్లయితే ఇక్కడ యాక్సెప్ట్ క్లిక్ చేయండి. యాక్సెప్ట్ క్లిక్ చేసినట్లయితే మనకు యాడ్ ఆటోమేటికల్లీ అని అడుగుతుంది. యాడ్ ఆటోమేటికల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకు ఆల్రెడీ కూడా స్క్రీన్ పైన పడింది.
ఇలా ఇలా ఈ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ ఈ యాప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకు అడ్వర్టైజ్ వస్తాయి. తర్వాత మనం వెయిట్ చేయాలి. మీరు వెయిట్ చేయలేము అని అనుకుంటే డైరెక్ట్ క్లోజ్ చేయండి. క్లోజ్ చేసినట్లయితే ఇది క్లియర్ చేయండి. క్లియర్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్లయితే మళ్ళీ అడ్వర్టైజ్లు వస్తూనే ఉంటాయి. మరి అడ్వర్టైజ్లు వచ్చే ముందు మీరు వెయిట్ చేస్తూ ఉండాలి. ఇది రాంగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మళ్ళీ రాంగ్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ రాంగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకు చాట్ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకసారి చూడండి. ఇది చాట్ 8 నెంబర్ కాబట్టి 8 యాప్స్ అనేది యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ తెలుగు అనేది సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం చాట్ ఐడి అనేది లాగిన్ అవ్వాలి. మనం ఎన్ని యాప్స్ అంటే అన్ని యాప్స్ అనేది మెన్షన్ చేసుకోవచ్చు. ఎన్ని యాప్స్ అంటే అన్ని యాప్స్ యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఈ వీడియో కనుక నేను అప్లోడ్ చేసినట్లయితే ప్రతి ఒక్క అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది. సరే, ఓకేనా గైస్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.